మరికొన్ని విలువైన సంగతులు విందాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. ఏలయనగా ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకు ఉండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలివై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖం గలవాని దాన్నే ఉన్నాను. ఆగుదాం. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయాలు అనగానే కామన్గా మనకు కనిపించేది సమూయేలు గారి కోసం. రెండవది మనం ఎక్కువ ధ్యానించేది అన్నా కోసం. వీళ్ళు ఎవరి గురించి మనకు వద్దు, కానీ ఒక దైవజనుడు ఉన్నాడు అక్కడ. ఆయనే ఏలియా, ఏలి. ఈయన గురించి అవుట్లైన్స్ మాట్లాడుకుంటే 4 మాటలు మనం చెప్పొచ్చు. ఏలి హెవీ వెయిట్ ఉంటాడట, స్థూల దేహం అంటారుగా. కొంతమంది పాపం తినకపోయినా లావు అవుతారు, కొంతమంది భయం లేకుండా తిని లావు అయిపోతారు. మన ఆకారం వాస్ అవుట్ అవుతుంది అన్నప్పుడు కొంచెం తగ్గించుకోవాలి. కొంతమందికి పాపం వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఏదో ఉంది, ఈ లేడీస్ దగ్గర ఎక్కువ వాడతారు ఆ పదం, థైరాయిడ్ ఉండే లక్షణాలు. అయితే సన్నంగా అయిపోతారు, లేకపోతే లావు అయిపోతారు, లేకపోతే గొంతులు వాసిపోతాయి. మరి ఇంక ప్రాబ్లం తిండిని బట్టి వచ్చిందో దేన్ని బట్టి వచ్చిందో మనకు తెలియదు, కానీ హెవీ వెయిట్ ఉంటాడట. వెయిట్ ఉండడమే కాదు, ఏజ్ కూడా ఎక్కువట. ఎవరికి? ఏలీ గారికి. అప్పటికి ఈయన వయసు ఎంత అంటే సుమారు 90 పైబడిపోయింది. 90 ఏళ్ళు వయసు కలిగిన వాడు, అతి బరువు కలిగిన వాడు, డార్క్ టైమింగ్స్ లేదా భయంకరమైన చీకటి ప్రపంచం నడుస్తున్న టైంలో ఒకే ఒక్క సేవకుడు. ఎవరు? ఏలీ. అప్పటికి సేవకులు లేరు ఎవరు. డ్రై ఏరియా టైమింగ్ అన్నమాట. అంటే ఎండిపోయిన భూమి ఎలా ఉంటుందో అలా ఎండిపోయిన టైమింగ్. అప్పటికి సేవకులు లేరు. ప్రవక్తల పరంపర అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ప్రవక్తలు అధికారికంగా సమూయేలుతోనే ప్రవక్తలు స్టార్ట్ అవుతారు. ప్రవక్తలు కానీ అధికారిక దైవజనులు అంతగా లేరు. ఎందుకంటే న్యాయాధిపతుల తర్వాత కాలం కొంచెం బోసుబారిపోయింది. అలాంటి టైంలో ఈయన వచ్చాడు. ఈయనకి చాలా విలువలు ఉన్నాయి. ఈయనకి ఎంత విలువలు ఉన్నాయంటే, ఎవరైనా చర్చికి తేడాగా వచ్చారనుకోండి, పర్లేదులే అండో, ఏమంటాడు? సీరేస్తానంటాడు. ఏంట్రా ఈ కుర్రోళ్ళు అలా వస్తున్నారంటే, పర్లేదులే తమ్ముళ్ళు అండో, తమ్ముళ్ళు మీరు సరిగ్గా లేకపోతే చర్చిలోకి వెల్కమ్ ఉండదు తమ్ముళ్ళు అని చెప్తాడు. మొన్న మధ్యాహ్నం మన దగ్గర క్రిస్మస్ మీట్ అనుకుంటే జరిగింది. నేను అవుట్ సైడ్ ఎందుకు పెట్టొద్దు అంటానంటే, కామెంటరీ ఎక్కువ ఉంటుందని పెట్టొద్దంట. మనతో పాటు మీ కొలీగ్స్ మరి ఎవరో తెలియదు, కొంతమంది తమ్ముళ్ళు వచ్చారట. వచ్చి కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఎవరో సిస్టర్ విన్నారు. ఆమె నాకు మెసేజ్ చేసింది, మీ చర్చిలో ఎలా కూడా మాట్లాడుకుంటారా అని. తర్వాత దాన్ని వాకప్ చేస్తే తెలిసింది, ఆ డైలీ చర్చ్కి వచ్చేవాళ్ళు కాదు, ఆ చర్చ్కి వచ్చింది ఎలాంటి వాళ్ళు అంటే, ఆ రోజు క్రిస్మస్ పండగకు మాత్రం వచ్చింది. ఇలాంటివి ఏలీ గారు చూశారనుకోండి, చాలా సీరియస్ అయిపోతాడు. ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా చూడ్డు. ఆ ఆడావిడ ప్రార్థన చేస్తుంది, ఆవిడ పేరు అన్న. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు తాగొచ్చింది అనుకుని ఏమన్నాడట? పానికి మాలిందాన అన్నాడట. మనమైతే ఏమందామండి, తాగొచ్చే రేటు పెద్ద ఆవిడ తాకండి అంటాం మనం. అలా అండో, మూతి పగలగొట్టేస్తా అంటాడు. చర్చికి తాగి రావడం ఏంటి? తాగొచ్చావా? రాత్రి తాగిన ద్రాక్షరసం నీకు తగ్గలేదా అని తను వెంటనే కౌంటర్ చేస్తాడు. ఆ లక్షణాలు ఏం కనబడుతున్నాయి? చర్చిలో ఎలా పడితే అలా ఉంటే ఆయన ఒప్పుకోడు. అదే ఆయనలో ఉన్న క్వాలిటీ.
ఎలా పడితే అలా, ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ, ఏ మాటలు పడితే ఆ మాటలు, ఎవరు పడితే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతే ఒప్పుకోడు. సీరియస్ అవుతాడు ఆయన, వార్నింగ్ ఇస్తాడు ఆయన. అందుకే ఆమెకు వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి. నువ్వు తాగొచ్చావా అని అడిగాడు. వెంటనే ఆవిడ రియలైజ్ అయిపోయి వెంటనే ఆవిడ ఏమన్నా చెప్పండి, నా ఏలిన వాడు. మనమైతే ఏమందామండి, పెద్దోడు కాడు బతికిపోయావు, లేకపోతే గొడవలు అయిపోయినామనుకుంటున్నాం, అసలు తెలుసుకుని మాట్లాడేమనుకుంటాం, ఒళ్ళు అని వార్నింగ్లు ఇచ్చేస్తాం. ఇప్పుడు మంచిది, సేవకుడు గద్దించాడంటే పొరపాటు పడుతున్నాడేమో, సేవకుడు నన్ను అపార్థం చేసుకుంటున్నాడేమో అనుకుని ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది. అయ్యా, నాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనోదుఖం కలిగి ఉన్నాను. ఆ ముందధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి. సవితిపోరు, సంతానం లేని బాధలు ఇవన్నీ ఉండి నేను యెహోవా దగ్గరికి వాగ్దానం చేసుకోవడానికి ఏడుస్తున్నాను అయ్యా అని వెంటనే తను వివరణ ఇచ్చి, నువ్వు నా ఏలిన వాడివి, నువ్వు తిట్టినా గద్దించిన నేను పడతాను, ఎందుకంటే నువ్వు మమ్మల్ని సరి చేయాలి. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఈరోజు సేవకుడు ఏదన్నంటే పడే విశ్వాసులు ఉన్నారంటారా? సిగ్గు లేకుండా చచ్చి మానేస్తారు. మళ్ళీ మనల్ని ఎక్కిరించడానికి వేరే చచ్చికి వెళ్తారు. ఏంట్రా ఈ పోరంబోకు పనులు చేస్తున్నావు ఏంట్రా అంటే, ఎవడన్నాడు ఏంటి కరెక్ట్గానే, రాము వచ్చే వారం నుంచి అన్నారట. రాకపోతే అడుగుతున్నాను, నీకు ఈ చర్చిలో తిరం లేనప్పుడు నువ్వు ఏ చర్చికి వెళ్ళినా చెప్పు, నీకు తిరం ఉంటుంది, గుర్తెట్టుకో. నీకు ఇక్కడ ఒక స్టాండింగ్ లేనప్పుడు నువ్వు ఏ చర్చికి వెళ్తే స్టాండింగ్లో ఉంటావు అంటే, నేను గద్దించకూడదు, నీ ముఖం మీద ఏలెట్టి చెప్పకూడదు, తప్పు చేస్తున్నావు అని అనకూడదు, ఏమి అనకూడదు, నువ్వెన్ని చీకటి వ్యవహారాలు చక్కబెట్టినా ఏమి అనకూడదు. ఎందుకంటే ఏమనంటే మనోభావాలు దెబ్బతింటాయి, చర్చ్ మానేస్తారు. మనోభావాలను గౌరవించి చర్చికి వెళ్ళిపోతారు. మనోభావాలను గౌరవించడం అంటే నువ్వు సినిమా చూసినా ఏమనరు, అదో మనోభావం. నువ్వు అప్పుడప్పుడు పార్టీలకి ఏమనరు, అదో మనోభావం. నువ్వు డ్యాన్సులు వేసినా ఏమనరు. ఇలాంటి పనికిమాల మనోభావాలను చర్చ్ ఎంకరేజ్ చేయకూడదు. చర్చ్ చెప్పింది ఆవిడికి చెప్తున్నాడు ఆయన ఏమనంటే, అమ్మా నువ్వు ఇలా ఉన్నావు అని అడిగాడు. అయ్యా అలా లేనయ్యా అన్నాడు. వెంటనే వివరణ ఇచ్చింది. ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే వెంటనే ఎంకరేజ్ చేశాడు. అంటే ఆవిడ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? బాగోకపోతే తిడతాడు, బాగుంటే ఎంకరేజ్ చేస్తాడు. మనం ఎలాంటి చెప్పినా, బాగోకపోతే తిడితే వెళ్ళిపోతాం, బాగున్నారు కదా అని ఎంకరేజ్ చేస్తే పాడైపోతాం. అదేంటి అంతా ఉల్టా బ్యాచ్ మంది అంతా. ఎవరినన్నా నేను చాలాసార్లు గమనిస్తాను, ఎవరినన్నా పొగిడామో ఇంక అయిపోయింది, ఇంక బండి. నేను ఈ మధ్య దెబ్బల మీద దెబ్బలు తినేస్తున్నాను. పొగిడామో, తమ్ముడు సూపరు, చెల్లి సూపరు, అక్క సూపరు, నాన్నగారు సూపరు అన్నామంటే నెక్స్ట్ ఇయర్ ఆ సూపర్ అన్న పదం ఉపయోగించలేదనుకోండి, ఇంకో జేమ్స్ వేస్ట్, గుర్తించడు, వేస్ట్ అంట. పొగిడితే పాడైపోతారు. కానీ ఇప్పుడు చూడండి ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే ఈవిళ్ళు ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? ఈయనలో ఉన్న క్వాలిటీ, తప్పును సహించలేడు, మంచివారిని ఎంకరేజ్ చేయకుండా ఉండలేడు. క్వాలిటీ. మరో క్వాలిటీ ఏముందంటే, తన మొక్కుబడిని గౌరవిస్తున్నాడు. చూడండి, ఎవరు మొక్కుబడిని? హన్నా మొక్కుబడిని గౌరవిస్తున్నాడు. హోల్ హార్టెడ్గా నా కొడుకుని నీకు ఇచ్చేస్తానంటే హోల్ హార్టెడ్గా వెల్కమ్ చెప్పి, ఎస్ అమ్మా నీ కొడుకుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, నువ్వేం టెన్షన్ అవ్వకు, నీ మొక్కుబళ్ళు దేవుడు సిద్ధించునుగాక అని చెప్తున్నాడు. చూడండి, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. చిన్న పిల్లల్ని చర్చిలో వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తామండి? ఇప్పుడు నేనే ఏలియన్ అనుకోండి, సుధాకర్ ఏలి అనుకోండి, మేము ఏలీలు అనుకోండి, ఓ 90 కేజీలు ఉన్నాం అనుకోండి. ఎవరో ఇక్కడ మొక్కుకుని ఈ చర్చిలో వాళ్ళ అబ్బాయినో అమ్మాయినో వదిలేసి వెళ్ళిపోతే ఏమంటాం? పాలు దాకా కుర్రోడిని వదిలేసి వెళ్ళిపోతే ఏమంటామండి? ఏమంటాం చెప్పండి. ఓయ్ నీ మొక్కుబోళ్ళు నువ్వు తర్వాత ఆడు ఇంటర్మీడియట్ దాటికి పంపించు. నువ్వు చిన్నప్పుడు ఆయన పంపించి పాలక ఎవడెట్టుకుంటాడు? ఆ నైట్ డైపర్ ఎవడు మారుస్తాడు? ఇవన్నీ ఎవడు చేస్తాడు? నువ్వు చిన్నప్పుడే చిన్న వయసులో వదిలేస్తే ఆడు వాష్రూమ్ ఆ రూమ్ అంటే నా రూమ్లోంచి నేను లేగలేను, ఇవి వెయిట్ ఇక్కడ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఎలా కుదురుద్దని రీజనల్ లాజిక్ మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే 90 ఏళ్ళ వయసుడు తనకు ఎవరో ఒకరు సహాయం చేస్తే కానీ బండి సాగిన టైంలో తన కొడుకుని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఏమి అనకుండా ఆ బుడ్డోడు నా దగ్గర వదిలే నేను పెంచుతాను అని అంటున్నాడంటే వీళ్ళు ఎంత బ్రైట్ క్వాలిటీ ఉందో చూడండి. మన పిల్లల్ని పెంచుకోవడానికి మనకు బద్ధకం,
అలాంటిది ఎవరో పొరుగోలు పిల్లల్ని ఎదుగండి ఈడు పాలు విడిచిన వెంటనే కూడా వదిలేస్తామని కానీ మనం ఎంకరేజ్ చేస్తామా? వాళ్ళ అమ్మ ఉంటే ముద్దెడతాం, వాళ్ళ అమ్మ లేకపోతే చెప్పండి సిగ్గులేకుండా టాపా చంపేదని ఏమనుకున్నాం అను ఖచ్చితంగా అంటాం మనం. ఎందుకంటే మన పిల్లల్ని ప్రేమించినంతగా పొరుగోలు పిల్లలు మనం చెప్పండి. అదొక నేరో మైండ్ ఉంటుంది మనిషి అన్నకు. అంతే. ఇక మన పిల్లలకి ముక్కులోని సీముడు గారిపోయినా మనకు బంగారంలా ఉంటుంది. పొరుగోడు ముక్కులోని సీముడు గారింది అనుకోండి, గత్తరగా ఉంటున్నాడండి పిల్లోడు, కొంచెం అడిగి టిష్యూలో పెట్టి తుడిపించడం నేర్పించండి అంట. మనకు నచ్చితే అంతే, అది హ్యూమన్ సైకాలజీ. కానీ ఏలీ గారు చూడండి, సమూయేలు ఎలా పెంచాడంటే భలే ఉంటుందండి. అధ్యాయం చదువుతుంటే ఏలీ వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు సార్ అంటే చెప్పండి సమూయేలే అన్నట్టు పెంచాడంట. ఏలీ వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు సార్ అంటే సమూయేలే. ఎప్పుడు సమూయేలుని చూసినా నెక్స్ట్ ఈ అబ్బాయిని ఇంత బాగా పెంచింది ఎవరంటే సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పొచ్చు. ఎవరు చెప్పండి? ఇంత మంచి సేవకుడు, దేశానికి గర్వకారణమైన ఈ మగబిడ్డని ఇంత బాగా పెంచింది ఎవరంటే ఏలీ. ఏలీ తర్వాత ఎవరంటే సమూయేలు. ఎక్కడ చూసిన అందరూ మాట్లాడుకుంటున్నారట, దేవాలయంలో మంచి కుర్రోడు పెరుగుతున్నాడండి, మంచి అబ్బాయిని భలే పెంచుతున్నాడండి అని. ఇంకా విషయం ఏంటి చెప్పనా, అసలు ఏలీ గారు సమూయేలు గారికి దేవుడితో ఎలా మాట్లాడాలో కూడా చెప్పండి ఏలీయే చెప్పాడట. ఇంకా నాన్న నీకు స్వరం వినబడుతుందా? ఈసారి స్వరం విన్నప్పుడు అలా ఎలా అనుకు, చిత్తం ప్రభువా ఆలకించుచున్నాను. ఇవన్నీ నేర్పిస్తున్నది ఎవరండి? ఏలీయే. పరిచర్య ఎలా చేయాలో ఏలీయే నేర్పిస్తున్నాడు, దేవుడితో ఎలా మాట్లాడాలో ఏలీయే నేర్పిస్తున్నాడు, ఇతర వ్యక్తుల దగ్గర పరిచర్య ఎలా జరిగించాలో ఏలీయే చూపిస్తున్నాడు, అన్నీ చూపిస్తున్నాడు. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మని నమ్మి పంపిస్తే గుడ్ క్వాలిటీ అంతా అబ్బాయికి నేర్పిస్తున్నాడు. చూడండి, చక్కగా పెంచాడు. మనమైతే ఏం చేద్దామండి, చర్చిలో పిల్లలు కానీ ఎవరైనా మన దగ్గర ఉంటే ఏం చేస్తామండి చెప్పండి సిగ్గులేక. మనమే సేవకులు, ఎవరైనా మన దగ్గర ఉన్నారనుకోండి ఏం చేస్తాం? ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఏం చేస్తాం? ఇదిగో ఆ 2 గిన్నెలు కడిగేసి అక్కడ సీపురేసే. ఇవి కూడా మనకు అసలు సిగ్గు ఉండదు. కడితే కడిగేళ్ళండి, పెద్దోళ్ళకి సాయం చేసిన తప్పలేదు. కానీ తర్వాత ఏలేమంటారు, చిక్కగా టీ ఎట్టమంటారా నీకు గ్లాసు చెప్పండి. నీ వరానికి ఆవిడే కరెక్ట్. నేను అడుగుతున్నాను, వెళ్ళి సేవకుల దగ్గర ఏమి నేర్చుకుంటే, ఇప్పుడు ఒక సేవకుడితో మనం తిరిగా అనుకోండి, ఏదో ఒక మొక్క నేర్చుకోవాలండి. టీ ఎడతాను, టిఫిన్ తెస్తాను, దోశ పల్సగా వేయించమంటారా, చిక్కగా వేయించమంటారంటే ఉల్లిపాయలు తరిగేసినట్టు తరిగేస్తాడు ఏమనుకుంటున్నావు? సేవకులకి సహాయం చేయి. ఇప్పుడు నాకు బాగాలేదు, నాకు వయసు మళ్ళింది అనుకోండి, పెద్దోడిని అనుకోండి, తప్పులేదు. తండ్రి సమానుడు, ఆయనకి పరిచయం చేయొచ్చు, తప్పులేదు. కానీ సేవకులు వెనకాల ఉండే ఆ సేవకులు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకు పని చేస్తున్నారు కదండి, అడ్డగోలు పనులన్నీ మనం కొన్ని పనులు చేయించకూడదండి. మీటింగ్స్కి వెళ్తామా, నా బ్యాగులు తీస్తారు, నాకు అదో రకమైన ఎలపరం వస్తుంది. మనకు చేయిలు ఉన్నాయిగా, ఇంకా ఫిట్గా ఉన్నాగా, వాళ్ళు తీస్తుంటే అదొక ఇబ్బంది. ఎందుకంటే దేవుడు క్వశ్చన్ చేస్తాడు, ఎరా జేమ్స్ అప్పుడే నీకు అంటే అండా. అదొక మంచి యాటిట్యూడ్ కాదనమాట. ఏలీ గారు చూడండి, ఆ అబ్బాయిని బాగా పెంచుతున్నాడు. కానీ వన్స్ అపాన్ ఎ టైం ఏ అబ్బాయినైతే బాగా పెంచాడో ఆ అబ్బాయే వీళ్ళకి వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పాడట. చాలా బాధగా ఉంటుందండి. ఏ అబ్బాయినైతే పెంచాడో ఆ అబ్బాయే నీ కుటుంబంలో ఒక్కడ కాకపోతే ఒక్కడు కూడా సేవకు పనికిరాడు, యెహోవా మీకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పాడట. ఎలా ఉంటుందండి, నేను పెంచితే పెరుగునోడు నాకే వ్యతిరేకంగా మాట్లాడితే సీనియర్గా నాకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? తొక్కేస్తాం, కనబడకుండా చేస్తాం, మళ్ళీ వీడికి మైక్ దొరకకుండా చేస్తాం, వాడు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం. వీడికి బాగా అతి ఎక్కువైపోయింది. దేవుడితో మాట్లాడింది నేర్పించింది నేను, లేఖనాల పట్టు నేర్పించింది నేను, ఇన్ని క్వాలిటీస్ వీడికి నేర్పిస్తే ఈరోజు వీడు నా కొడుకులకి నాకే వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్తున్నాడని తొక్కేము. కానీ ఏలీలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి చెప్పనా? అలాగే నాయన దేవుడు సెలవిచ్చినట్టే చెప్పండి, జరుగునుగాక అన్నాడు. ఏమనలేదు. ఏలీలో ఉన్న క్వాలిటీ చూడండి, గర్విష్టని కానీ, కోపిష్టని కానీ, లంచగొండని కానీ,
అబద్ధికుడని కానీ, మోసగాడని కానీ, స్త్రీలతో కొంచెం తప్పుడు వ్యవహారాలు ఉన్నాయని కానీ, క్రూరంగా ఉంటాడని కానీ, తాగుతాడని కానీ ఒక్క తప్పు ఆయనలో చూపించలేమండి. అంత మంచి వ్యక్తి ఎవరు చెప్పండి? ఏలి ఒక్క తప్పు ఉండదు ఆయనకి. ఆయన గ్రాఫ్ ఎంత బాగుంటుంది, ఆయన రికార్డ్స్ అంతా చాలా బాగుంటుంది. కానీ బాధాకరమైన విషయం 2 వచనాలు వేరుపరిచేసి. ఆ 2 వచనాలు ఏంటో చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా, అయితే ఆ బాలుడు, జాగ్రత్తగా విన్నాడు, యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు ఎవరెదుట పరిచర్య చేస్తున్నాడట? ఏలి ఎదుట పరిచర్య చేయని. ఇక్కడ మనం క్లైమ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఏలి ఎదుట పరిచర్య చేస్తాడు. నెక్స్ట్ విచిత్రంగా అనిపించే వచనం ఏంటంటే 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఒక మాట మీరు గమనిస్తున్నారా? 11వ వచనంలో సర్వీస్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నాడు అని రాయబడింది. అదే అధ్యాయం 21వ వచనంకి వచ్చేసరికి ఏమని రాస్తున్నాడు? ఏలి లేడట. చెప్పండి. సమూయేలు ఒక్కడే పరిచర్య చేస్తున్నాడు. ఆ వచనాలు చదువుతుంటే ఏమర్థం అవుతుంది? ఏలి గ్రాఫ్ తగ్గుతుంది. చెప్పండి. సమూయేలు గ్రాఫ్ పెరుగుతుంది. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, ఏం చేశాడని ఆయన గ్రాఫ్ తగ్గిపోతుంది? తాగుతాడా? తాగడు. చర్చికి ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడా? చెయ్యడు. ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పర్వాలేదంటాడా? అనడు. లంచాలు తీసుకుంటాడా? తీసుకోడు. కోపిష్ట కాదు, గర్విష్ట కాదు. ఇలాంటి దేవుడికి నచ్చని ఇలాంటి లక్షణాలు ఏవీ లేవు. అయినా ఎందుకు ఆయన గ్రాఫ్ తగ్గిపోతుందంటే మళ్ళీ కొన్ని వచనాలు చెప్తున్నాయి. ఏమని? అదే 2వ అధ్యాయం 11వ వచనం. అదే 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. కిందికి. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై. ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నాయి లేదు? బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఏలి పెంచితే పెరుగునోడు సూపర్గా ఉన్నాడట. ఏలి కొడుకులు మాత్రం చెప్పండి చాలా దుర్మార్గులుగా ఉన్నారట. పొడి చేసే మాట ఉంది అక్కడ. సేవకులు కొడుకులు దేవుడంటే తెలియకుండా బతికేస్తున్నారట. మీరు సొసైటీలో మీరు గమనించండి. సేవకులు కొడుకుల్లో రౌడీ సీటర్లు ఉన్నారట. మీరు నమ్మగలరా? నాకు తెలుసు, నేను క్రైమ్ ఫీల్డ్లో ఉన్నాను కనుక. మరో మాట చెప్పనా? సేవకులు కొడుకుల్లో రౌడీ సీటర్లే కాదు, సేవకులు కొడుకులు కొందరు సెటిల్మెంట్లు చేస్తారంటే నమ్మగలరా? కొన్ని వీడియోస్ ఉన్నాయి, వేయకూడదు ఎందుకంటే అది మంచిది కాదు సంఘానికి. సేవకులు కొడుకులే కోడిపందాలు వేస్తున్నారు. సేవకులు కొడుకులే పండక్కి పేకాట్లు ఆడుతున్నారు. సేవకులు కొడుకులు ఉట్టు బద్దలు కొట్టారట. సేవకులు కొడుకులు. నేను అడుగుతున్నాను, ఎలాగైపోయారంటే ఆ సేవకులు గమనించండి, వీళ్ళకి సంఘానికి చెప్పేంత పవర్ఫుల్ మెసేజ్లు చెప్పండి ఇంట్లో చెప్పరు. సేవకులే కాదు, ఇంత చక్కగా పద్ధతి కూర్చున్నారుగా. ఈ సీరియస్నెస్ ఇంట్లో మెయింటైన్ చేస్తాం మనం. పిల్లలు అలా తిరుగుతుంటే 2 కాళ్ళు ప్లాస్టిక్ సైర్ వేసి ఎదరో కాలు ఎట్టి ఒళ్ళో కంచం పెట్టుకుని ఆన్ చేసేస్తారు. సండే ఎపిసోడ్స్, సండే ఉంటుందా కల్చర్, ఇవి గమనిస్తారు పిల్లలు. అమ్మ, ఇందాక జేమ్స్ గారు సినిమాలు చూడకూడదని మెసేజ్ చెప్పారు కదే, నువ్వేంటే సండేలో మెసేజ్ వినేసి వచ్చి వెంటనే సినిమా చూసేస్తున్నావంటే అన్నప్పుడు ఓ నవ్వి హాహా నవ్వి లోపలికి వెళ్ళి ఆడుకున్నానా అన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుందండి వాళ్ళకి? అలా ఒకటి నిజంగా చెప్తున్నాను, పిల్లలు పట్టుకుంటారు. చర్చిలో అలా ఉండాలి, చెప్పండి. ఇంట్లో ఇలా నువ్వేం పాఠాలు ఏం చెప్పకరొద్దు, వాళ్ళకి అర్థం అవుతాయి. చాలామంది పిల్లలతో పనికిమాల ముచ్చట్లు ఎడతారు. రవి జకరియా అని చనిపోయారండి, గొప్ప ఎవాంజలిస్ట్, అపోలోజిటిక్. ఆయన ఒక మాట అంటాడు, ఏమని చెప్పిన,
నీ పిల్లలు కుళ్ళు జోకులు వేస్తే నువ్వు నవ్వుతున్నావంటే నువ్వు ఎలాంటోడో చెప్పొచ్చట. నీ పిల్లలు పనికి మాలిన మాటలు చెప్తే నువ్వేం అనడం లేదంటే నువ్వు ఈ బతుకు ఎలా ఉందో చెప్పొచ్చట. నీ పిల్లలు కొన్ని విషయాలు చాలా ఓపెన్ హార్టెడ్గా నీ దగ్గర మాట్లాడుతున్నారంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎంత సీరియస్నెస్ ఉందో చెప్పొచ్చట. ఆ లోహు కట్టారు నిన్ను, నీకు తెలియట్లేదు. నువ్వేమనుకుంటావంటే ఫ్రెండ్లీ మమ్మీ ఫ్రెండ్లీ డాడీ అనుకుంటా. కాదు, ఆడు నేను జేబులు ఎడేహాడు ఆల్రెడీ. ఆడు అంతలా ఎలా చెప్పగలుగుతున్నాడు నీకు? అంతలా ఎలా చెప్పగలుగుతుంది ఆమె నీకు? మీ వయసు వచ్చిన అమ్మాయి నీతో ఎలా చెప్పగలుగుతుంది? చెప్పిందంట అమ్మకి చెప్పాడంట ఈవిడ ఇద్దరో చెప్పాలి మీద. లేకపోతే గొడవలు వచ్చేస్తే ఆడవాళ్ళు అన్నారు ఏంటంటే మొగోళ్ళు అన్నారు నాకు ఇద్దరు అంటున్నాను. వీళ్ళిద్దరూ చెప్పారట. ఏమని చెప్పారు? మమ్మీ నేను ఏం చేసాను తెలుసా? ఏం చేశాను, కరోనా దైవాలు పాస్ అయిపోయాను కదా, ఇంటర్మీడియట్లో నేను ఏం చేశానంటే సబ్జెక్టులు కూడా తర్వాత మమ్మీ 3/5 ఉంది మమ్మీ అన్నాడట. ఏంట్రా 3/5 ఉంది? టెక్స్ట్ బుక్కా? ఏముంది 3/5? చెప్పు, ఏముంది 3/5? నేను లవ్ చేస్తున్నాను మమ్మీ, చాలా ప్రగాఢంగా లవ్ చేస్తున్నాను అంటే సిగ్గులేంది ఇవిడ అందట. ప్రార్థనలో పెడదాం అందంట. ప్రార్థనలో పెడతావా? మళ్ళీ నా మాట మీకు అర్థమవుతుంది లేదా? ఆ లవ్ చేస్తున్నది ఆ తిక్కలదైతే నిన్ను ఆడిని లోపల పెడతారు. ఎవరుకుంటున్నావు? నడుగుతాను ఇలాంటి మాటలు మన పిల్లలు. ఈరోజు ఒక ట్రెండ్ నడుస్తుంది తెలుసా? ప్రతీది అమ్మలతో మాట్లాడడం, ప్రతీది నాన్నలతో మాట్లాడడం, నాన్న కొడుకులు కూర్చుని గ్లాసులు ఎత్తడం, అమ్మ కొడుకులు ఇద్దరు లేదా అమ్మ కూతురు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం. ఇలాంటివి మాట్లాడుకుంటారండి పేరెంట్స్. అసలు అంటే ఏమనరు అన్న ఒక లోకువ కట్టన్న మరి చెప్తున్నాను. నేనే చెప్తున్నానండి, ఆ దుకాణం మటన్ దుకాణం ఉంటుంది కదా, మటన్ దుకాణంలో మేకని గట్టి తోలు తీసేస్తారు కదా. తేడా వస్తే మన పిల్లలకి నెక్స్ట్ యాక్షన్ అలా ఉంటుందని తెలియాలి. ఆ సీరియస్నెస్ వాళ్ళకి చూపించాలి. మా నాన్న ఇలాంటివి ఎంకరేజ్ చేయడు, మా అమ్మ ఇలాంటిది ఎంకరేజ్ చేయదు. మన క్రిస్టియన్ ఫ్యామిలీగా గుర్తుపెట్టుకోండి, మీరు చర్చిలో ఉన్న ఈ సీరియస్నెస్ మీరు ఇంట్లో మెయింటైన్ చేయకపోతే లోకు కట్టేస్తారు. ఇంకో భయంకరమైన బలహీనత ఏంటి చెప్పిన? చర్చిలో విషయాలు పిల్లల ముందు మాట్లాడుతుంటారు. చర్చిలో విషయాలంటే ఇప్పుడు సుధాకర్ ఉన్నాడు, నేనున్నాను, సురేష్ తమ్ముడు ఉన్నాడు. ఈ మధ్య సుధాకరు వీళ్ళ పక్కన పడుకుంటారు ఎవరు? పిల్లలు. ఈ మధ్య జేమ్స్ గారు ఏంటో ఎక్కువ ఈ మధ్య అదోలా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళ ముందు మాట్లాడతాం కాదు. ఒకవేళ నిజంగా మాలో లోపాలు ఉన్నాయి, ఎవరు లోపాలు ఉన్నా మీరు పెద్ద మనసుకి ఏం చేయాలి? పిల్లలు లేనప్పుడు డిస్కషన్ చేయాలి. అదేం చేస్తాం? పిల్లల దగ్గర డిస్కషన్ చేస్తాం. రేపు పొద్దున్న వచ్చి మళ్ళీ ఈ పిల్లల ముందే మాట్లాడతాం. ఈ పిల్లలు బాగా వింటారు. అలా పడుకున్నారు అనుకుంటారు, ఏం పడుకోరు, అన్నీ వింటారు వాళ్ళు. అన్నీ విని ఉదయం లేచి సండేకి ఆడిని తీసుకొచ్చేస్తాం, మనం రెడీ అయిపోయి వచ్చేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ జేమ్స్ గారు అంటాం. రాత్రి అన్నది ఆడు గుర్తుంటుంది ఎవరికి? రాత్రి ఏదో మా అమ్మ ఎలా ఉంది, ఇప్పుడు ప్రైజ్ లార్డ్ అంటుంది ఏంటి? నేను అడుగుతున్నాను. ఆడు నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పి నువ్వు యాక్టింగ్ చేయగలవేమో కానీ ఆడు ప్రైజ్ లార్డ్ మనస్ఫూర్తిగా చెప్పలేడు. ఎందుకంటే నీకు నిజమో అబద్ధమో ఏంటో ఆ సంఘంలో జరుగుతున్న నిర్ణయాలు ఏంటో నీకు పూర్తిగా ఏది తెలీదు. నీ ఈ సొల్లు డిస్కషన్, సోది డిస్కషన్ ఇంట్లో పెడతావు, నీ పిల్లలు అంటారు పాడైపోతాను. మరి చెప్తున్నాను, ఎలా పాడవుతారంటే మా పక్క ఈదోలు పాడు చేశారంటే అంత లేదు. పక్క ఈదోలు ఏం పాడు చేయరు. ముందు మన ఇంట్లో వాతావరణం బాగోకపోతేనే పాడు. మన వజ్రం మన ఇత్తనం సరైనదైతే పక్క ఈదులు ఇత్తనాలు ఎన్ని కుక్క ఇత్తనాలు అయినా చెప్పండి, మనకి ఇబ్బందులు ఏం ఉండవు, మనకి ఏం సమస్యలు ఉండవు. అవి గాట్ల కుక్కలైనా ఏం ఉండదు. మన బిడ్డ బంగారంలా ఉండాలిగా. ఏలి దగ్గర జరుగుతున్నది ఏంటో తెలుసా? తన ఎదుటున్న అబ్బాయిలకి చాలా సీరియస్గా చెప్తున్నాడట, తన కొడుకులకి మాత్రం చెప్పండి పెద్ద సీరియస్గా ఏం చెప్పట్లేదట. ఎప్పుడో చెప్పండి, మాట వినండి. పాస్టర్ గారు అబ్బాయి చాలా పాడైపోయాడు. 10th క్లాస్ వరకు బాగుండేవాడండి, పాడైపోయాడు. తమ్ముడు ఇలా పాడైపోయేటని ఇంకో సేవకులు అడిగారు. చక్కగా ఉంటుందిగా 3 ఏంటది కాంగు, చక్కగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడివి, చక్కగా ఉండేవాడివి, చర్చిలో ఎంత యాక్టివ్గా ఉండేవాడివిరా, ఏంట్రా చర్చికి రావడం అనేసో స్మోక్ కూడా చేస్తున్నావంట, ఇదేం వ్యవహారం తప్పు కదరా అని అడిగితే అప్పుడు అన్నాడట, నేను పాడైపోవడానికి కారణం మా నాన్నే అన్నాడట. మీ నాన్న ఎలాగరా అని అడిగితే మా నాన్న సేవకుడు కదండి. అవును. మీ నాన్న నీవు పాడైపోవడానికి కారణం ఏంటంటే మీ నాన్న ఏమైనా సిగరెట్ కాల్స్తాడంటే చచ్చే సిగరెట్ ఎప్పుడు కాల్చడండి. మరి మీ నాన్న ఏం చేస్తాడరా, ఏమైనా తాగుతాడంటే చచ్చే ఏం తాగడండి. మరి ఎందుకు పాడైపోయారంటే అప్పుడు అన్నాడట, మా నాన్న
పులిపీఠం మీద ఉన్నంత సీరియస్నెస్ చెప్పండి మా ఇంట్లో ఉండడండి. అందుకే నాకు అర్థమైంది మా నాన్న నటిస్తున్నాడని అర్థమైంది. నేను నటించలేనండి. అందుకే నా మనసుకి ఎలా నచ్చితే చెప్పండి అలా వెళ్ళిపోతున్నానని. వాళ్ళ నాన్నకు లేని గుర్తుపెట్టుకోండి, ఆ బాధ్యత ఆ అబ్బాయిని చెడగొట్టేసింది. ఇన్ని కుటుంబాలు ఉన్నాయి తెలుసు అలాంటివి. మా నాన్న అంత సీరియస్గా ఉంటారండి, మా అమ్మ అంత సీరియస్గా ఉంటారండి. చర్చలు అలా ఉంటారండి, సంఘ పెద్దలుగా సంఘ నాయకులుగా. ఇంటికి వచ్చాక అంత సీరియస్గా ఉండరండి. అందుకేనండి మాకు భక్తులు అంత నమ్మకం రాలేదండి అని. బాధాకరమైన విషయం. ఏలి ఎదుటోళ్ళని బాగా పెంచాడు. ఎంత బాగా పెంచాడంటే, అన్న తాగొస్తే కోప్పడే ఏలి, అన్న సరిగ్గా చర్చిలో లేకపోతే కోప్పడిన ఏలి తన సొంత కొడుకులు తాగినా చెప్పండి ఏమనలేదట. అది బాధ. అంటే బయట వాళ్ళ దగ్గర ఉన్న పవరు చెప్పండి ఇంట్లో ఎందుకుంటలేదు. అదే బయట ఆవిడ తాగొస్తే చాలా సీరియస్గా తిట్టాడు, తాగొచ్చావా అన్నాడు. చర్చిలో ఉండొద్దంటే ఇంకో కొంచెం ఏం మాట్లాడితే. అలాంటిది చర్చిలోనే కొడుకులే తాగుతుంటే ఏమంటలేదట. ఎందుకంటలేదు? ఒకవేళ అనినా అంత సీరియస్గా చెప్పట్లేదు. మరో విషయం తెలుసా? ఆ 2వ అధ్యాయం 13-16 వచనాలు మీరు చదవండి. ఏమని రాయబడింది అక్కడ? ఏమని రాయబడింది? దేవుడికిచ్చిన బలి నైవేద్యాలలో జనుల విషయమే యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవరైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడకనదై ఉడుకుచుండగా యాజకులు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ గోనలో కానీ అది గుచ్చినప్పుడు బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొని షిలోహులో వచ్చిన ఇశ్రాయేలు అందరికీ వీరు ఎలాగూ చేయించి వచ్చిన. ఏం జరుగుతుందండి? పాత నిబంధనలో పాప పరిహారార్థపు బలి అంటే ఎంత సీరియస్గా ఉండాలండి. అది మోసేకి వ్యతిరేకంగా అగ్ని వేశారు, ఏమయ్యారు? ఎగిరిపోయారు. మోసే దగ్గర కాకుండా బలి వేరేగా బలి పెట్టాలి సిద్ధం చేశారు, ఏమయ్యారు? చచ్చారు. అంత సీరియస్గా తీసుకునే బలి నైవేద్యము వీళ్ళు ఎంత సిల్లీగా తీసుకున్నారంటే, తాగేసి స్టఫ్ అంటే తెలుసుగా, కక్క ముక్క డొక్క, ఆ తాగడానికి ఆ మంచి అంటే ఆ ఏదైతుందో ఆ బలి నైవేద్యంలో మంచి మంచి ముక్కలన్నీ పక్కకి తీయండి రా, కాల్చుకుని తిందాం అన్నారట. 3 త్రిశూలం అంటే తెలుసుగా, సోలం ఎలా ఉంటుంది, 3 కంకులు ఇలా పొడిసి దాన్ని ఆ ఉడుకు ఆ కాలుతున్న దాన్ని తీసి ముక్క పక్కకి పెట్టండి, మంచిగా ఉప్పు కారం జల్లి సాయంత్రం రెడీ చేయండి స్టఫ్ అనేవారట. చక్కగా తిన్నారు. ఇలా చేసి పనికిమాల పనులు ఎంత ఎలా ఉన్నాయి చూడండి. ఇంకా ఏం చేశారంటే 23 వచ్చిన చూడండి. ఈ జనుల ముందర 22 చూడండి, 22 ఏలి బహురుద్ధుడాయను ఇశ్రాయేలీలకు తన కుమారులకు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో సైనించుటని మాట చెవిని పడగానే ఇంకేం చేస్తున్నారండి? ఇంకేం చేస్తున్నారు? వీళ్ళ భీకరమైన పనులు ఏంటో చూడండి. చీకటి పనులు, తాగుతున్నారు, నెక్స్ట్ బలి నైవేద్యంలో తెస్తున్నారు. ఇప్పుడు తినేసే కళ్ళు నెత్తికెక్కిపోతాయిగా తాగేసిన తర్వాత. ఈ తినేసి తాగేసి కళ్ళు నెత్తికెక్కిపోయిపోయిన తర్వాత ఎవరైతే సర్వీస్ పరిచయం చేయడానికి వచ్చారో చెప్పండి, వాళ్ళతో తప్పుడు పనులు చేయడం స్టార్ట్ చేశారు. నా క్వశ్చన్ వీళ్ళకే కాదు, రివర్స్ వాళ్ళకి కూడా అడుగుతున్నాను. ఈడు ఇలాంటి పనులు చేస్తున్నాడు అన్నప్పుడు వీళ్ళు చెప్పు తీసి కొట్టాలి కదండి. కొట్టారా? వీళ్ళు మురిసిపోతున్నారంటే ఎవరు? నా మాట మీకు అర్థం. వీళ్ళు దైవజనులని నమ్మొచ్చాం. దైవజనులను నమ్మొచ్చినప్పుడు సంఘంలో పరిచర్య కాకుండా సరస్సాలు కనబడినప్పుడు ఏం చేయాలండి? ఇదేం సంఘం అని మానేసి వెళ్ళిపోవాలి. లేదా ఆ సంఘంలో లాంటి చీకటి పనులు కనబడినప్పుడు ఏంటయ్యా నువ్వు సేవకుడు కొడుకులుగా ఉండి నీకు ఇదేం పని అయ్యా అని వ్యతిరేకించాలి. లేదా నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి ఏదో ఒకటి గద్దించి వెళ్ళిపోవాలి. వీళ్ళేమంటలేదట. ఇది ఎలా జరుగుతుందో చెప్పినా, తలకాయ ఒకటి సరిగ్గా లేదనుకోండి చెప్పండి, మిగిలిన అవయవాలు సరిగ్గా ఉండవు. పాస్టర్ గారే సినిమా చూసేస్తే మిగిలిన వాళ్ళు చెప్పండి వాక్యాలు చూస్తారా చెప్పండి. ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, తల్లావట చేని వేసేసిందంట, బిడ్డ చేళ్ళు దిక్కే తప్పు మహాపాపం గొట్టు మీద మెయ్య అన్నదట. మేతది అది
మెత్తదా? నేను అడుగుతున్నాను. తల్లి ఆవు చేనులో పడి మేస్తే బిడ్డలు కూడా చేలోనే పడతాయి. నువ్వేం చేస్తే నీ బిడ్డలు అది చేస్తారు. సంఘంలో తలకాయలు సరిగ్గా ఉండకపోతే వాళ్ళ వెనకాల అవి చేసిన అయ్యగారు చేశారు పర్లేదు. మన ఇండియన్ ట్రెడిషన్లో చాలామంది అవుట్ సైడ్ రిలీజన్స్ నేను మాట్లాడుతున్నాను, ఇలా చేయడం కూడా ఒక సేవ తెలుసా? నిత్యానంద స్వామి గారు సేవ అంటారు అట్లని. ఏటని అడగండి నన్ను. ఈ సినిమా యాక్టర్లు, సెకండ్ హ్యాండ్లు సినిమా యాక్టర్లు అందరూ ఉంటారు కదండి, వీళ్ళందరూ సరిగ్గా ఇట్టు అందుకోలేని సినిమా యాక్టర్లు అందరూ నిత్యానంద స్వామి దగ్గర ఉంటారు. ఆ నిత్యానంద స్వామి దగ్గర ఏం చేస్తారో మీరు అక్కడికి వెళ్ళంటే ఏం చేస్తారు? అయ్యగారికి సేవ చేస్తారట. సేవ అంటే ఇంకేటని నన్ను అడగండి. ఆ యూట్యూబ్లో చూడండి, ఆ టీవీ నైన్లో అందరూ పెట్టారు. ఎంత ఘోరమైన చూడండి. ఇవి సేవ అంటారంటే ఉన్నారు. నేను కొన్ని మాటలు చెప్పకూడదు, ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన వీళ్ళ వైఫ్ని, అంటే వైఫ్ యొక్క సిస్టర్ యొక్క ఇంకో సిస్టరు, ఈ సిస్టర్ని, వీళ్ళ ముగ్గురిని లవ్ చేస్తున్నాడట. అది ఎలాగా అని అడిగితే వాళ్ళకి అదిరిపోయి ఆన్సర్ చెప్పారు. అది పరిచర్య అన్నారట. అది పరిచర్య ఏంటి? ఎవరైనా అడగండి. ఆయన పేరు చెప్తే గుండెకి చచ్చిపోతారు మీరు. ఆయన ఇంక ఎవరైనా అడగండి. ఇటు అలా కూడా ఉంటుందంటే అది పరిచర్య. నేను ఇంకా చూసాను, గమనించింది, ఆయన చెప్పులు ఇక్కడ పెట్టుకుని మోస్తారు. ఆయనకు వాటర్ బాటిల్ ఎలా ఇస్తారు అనుకున్నారు? మనమైతే వాటర్ బాటిల్, సుధాకర్ వాటర్ బాటిల్ ఉంటే కూర్చుని ఎక్కడ ఇచ్చేస్తారు, ఎందుకంటే మనకు అందా అది లేదు. కానీ అక్కడ లేకమని కాదు నా ఉద్దేశం. కానీ అక్కడ ఎలా ఇస్తారు చెప్పనా? అక్కడ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ మోకాలు వేసి ఇస్తారండి. ఇలా మోకాలు వేస్తే ఒక ఆడపిల్ల మగపిల్లడు మోకాలు వేసి, అయ్యా నీళ్ళు తాగండి అని మళ్ళీ ఇలా అందుకుని. క్రిస్టియన్లో ఉన్నాయి ఇలాంటివి. నేను అడుగుతున్నాను, ఇవి ఎలాగా మోటివేట్ చేస్తారంటే అది పరిచర్య అని చెప్తారు. పరిచర్య చేయడానికి వచ్చారుగా, ఇగో మాతో ఇలాంటి సంభోగ కార్యాలు చేయడమే పరిచర్య అని చెప్తారంట వాళ్ళు. అలా చెప్పి వాళ్ళని మౌళ్ళు చేశారు. ఇలాంటి దుర్మార్గమైన పనులన్నీ బయటపడుతున్నప్పుడు ఏలి ఆ మాటలు విని, చెప్పండి, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఎలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. ఏం చెప్తున్నాడండి? తన కొడుకులకి చెబుతున్నాడా లేదా? ఈ వచనాలు బట్టి చెప్పండి. చెబుతున్నాడు, కానీ ఎలా చెబుతున్నాడు? సీరియస్గా చెప్పట్లేదు. మన పిల్లలకి ఎలా చెప్తాను చెప్పనా? బూతులు ఆడుతున్నావు అంటే ఏంటి నాన్న? బూతులు ఆడకూడదు కదా నాన్న, బూతులు ఆడకమ్మా అన్నారట. ఆడేమంటాడు? అలాగేనమ్మా అంటాడు. నాన్న ఇటురా దొంగతనం చేస్తావు అంటే ఏంట్రా చిన్నారి? ఆ పక్క ఇంట్లో నుంచి వాళ్ళు ఫోన్ తెచ్చేసామంటే ఏంట్రా? తప్పు కదా నాన్న, వాళ్ళు ఫోన్ ఇచ్చే నాన్న అనకూడదు, గుర్తుపెట్టుకోండి. దొంగతనాలు ఇటరు నీకు అని ఏళ్ళు మీద పడేయాలి. బూతులు ఇటరా మూత పగల కొడతాను ఏమనుకో. ఈ సీరియస్నెస్ వాళ్ళకి మెయింటైన్ పర్లేదు, మా అమ్మ నాన్న పెద్ద ఏమి అనరు అనుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈయన చెప్పాడు, చెప్పలేదేం కాదు, చెప్పాడు. ఆ చెప్పింది కోప్పడి చెప్తే బాగు. మనం పిల్లలకి చెప్తాం, ఏంటంటే మీ పిల్లడంటగా చర్చకొచ్చి అయ్యేం పనులండి, మీ కూతురంటగా చర్చకొచ్చి అయ్యేం పనులండి, మీ పిల్లలంటగా అదేంటండి, అదే కరెక్ట్ కాదు కదంటే వెంటనే తిరిగేసి ఏమంటారు చెప్పనా? చెప్పేమండి. చెప్పండి. ఏం చేస్తామండి? అది వినకపోతే గుర్రాన్ని చెప్పండి చెరువు దగ్గర తీసుకెళ్ళేవండి. తాగనంటే గుర్రాన్ని మాకు అప్పగించండి, నడ్డు ఎర్రగొడతామని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. గుర్రాన్ని మాకు అప్పగించు. ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు మీ బిడ్డలకి? తప్పు నాన్న, ఒప్పు నాన్న, బొజ్జగింపులు. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో చిల్డ్రన్ చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పినా? మనం కోపడం దేవుడి విషయంలో, ఎథిక్స్ విషయంలో, ఇదిగో ఇలా ఉండాలని వాళ్ళకి తెగించి చెప్పము. అన్నా వస్తే అంత సీరియస్గా మాట్లాడిన ఆయన వీళ్ళ తాగి ఇలాంటి పనులు చేస్తే ఎందుకంత సీరియస్గా మాట్లాడలేదు? కొడుకులని ఒక ప్రేమ, పిల్లలని ఒక ప్రేమ, నీ గుడ్డి ప్రేమ అని మళ్ళీ చెప్తున్నాను, నీ పిల్లల్ని పాడు చేసేస్తుంది. నీ గారాబు ప్రేమ నీ పిల్లల్ని పాడు చేస్తుంది. మనం చాలా మెసేజ్లో చెప్పాం, వాళ్ళకి గారాబం పసిగట్టారో తర్వాత వాళ్ళు నిన్ను ఆడించడం మొదలెడతారు, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలా ఉన్నారు చెప్పనా? పెంచిన అమ్మా నాన్న మీదే ప్రేమకు అడ్డొచ్చారని, వీళ్ళ వలన మాకు థ్రెట్ అంటే తెలుసుగా, వీళ్ళ వలన మాకు ప్రమాదం ఉందని అమ్మా నాన్న మీదే ఎఫ్ఐఆర్ వేస్తున్నారంటే ఎంత బాగా పెంచారు అక్కడ అర్థమవుతుంది. ఆ మాట అర్థమవుతుందా అని అడుగుతున్నాను. పెడుతున్నారు. 18 ఏళ్ళు దాటేసరికి మా స్వేచ్ఛ, మా జీవితం, మాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాం, మీరు కాదంటే మీ మీద మేము ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎన్ని పెట్టట్లేదు చెప్పండి. తల్లిదండ్రులు బెదిరించి కేసులు పెడుతున్నారు.
ఎందుకు వాళ్ళంత లోకు కట్టారు? అమ్మో మా నాన్న ఇలాంటివి తెలిస్తే చంపేస్తాడన్న భయం వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎఫ్ఐఆరే వేసారంటే వాళ్ళకి ఎంత భయం లేని పిండాలండి వాళ్ళు, ఎంత భయం లేని పిల్లలుగా వాళ్ళు తయారయ్యారు. చూడండి, ఇదిగో చూడండి, ఏలి చెబుతున్నాడు. ఎంత ఎలా చెప్పాడంటే, పర్లేదులే నాన్న, తప్పు నాన్న, నాకు ఏంట్రా ఇలాంటివి వినబడుతున్నాయి, మీరు అలా చేయకండిరా అన్నాడట. ఎలా అనుకున్నారు ఎవరు? ఇప్పుడు నాన్నకి వయసు అయిపోయింది అనుకోండి, మాట వింటారా చెప్పండి? వినరు. నాన్న మాట వయసు అయిపోయి మాట వినరు. మంచం మీద కూర్చుని రే కొడతాను రా ఏమను అన్నా అనుకోండి, నువ్వు లేచే కొడదు కానీ కూర్చో అంట. లెగుతారా అని అడుగుతున్నాను. నువ్వు మగపిల్లలు వీళ్ళకి ఇంత వయసు వచ్చింది తెలుసు. అప్పటికి ఏలికి 90 అంటే వీళ్ళకి 40 సంవత్సరాలు ఉంటాయండి. ఇప్పుడు 40 సంవత్సరాల పిల్లలకి అంటే నడి వయసు వచ్చింది. ఇప్పుడు 90 ఏళ్ళు వృద్ధుడు చెప్తే వింటాడా? కానీ విషయం ఏంటి చెప్పిన, సమూయేలు చెప్తే వింటాడు. సమూయేలు చెబితే వింటున్నాడు. వీళ్ళని ఎందుకు వింటలేదు? సమూయేల్లో ఉన్న ఆ గొప్పతనం నువ్వే నేర్పించో, ఇంత బాగా నిలబెట్టావు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోయి? సమూయేలు దగ్గర దేవుడి విషయంలో సీరియస్గా ఉన్నావు, నీ పిల్లల దేవుడి విషయంలో చెప్పండి పర్లేదులే, నాకు లూజుగా ఉన్నా లూజే వాళ్ళు పసికెట్టారు. ఇద్దరు సమానంగా పెరిగారు. కాస్త కొంచెం పెద్దోళ్ళు, వీళ్ళిద్దరూ పెరిగినప్పుడు కాస్త పెద్దవాళ్ళుగా. సమూయేలు ఇంత బాగా పెరిగినప్పుడు, ఇంత బాగా ఏలీ తర్వాత ఎవరంటే సమూయేలని చెప్తున్నారు. ఏలీ తర్వాత మీ పిల్లలను ఎందుకు చెప్పట్లేదని అడిగితే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఆ మౌనం వెనకాల ఉన్న ఆన్సర్ అని చెప్పిన, నా పిల్లలు నన్ను లోకు పెట్టారు. ఏలీనే కాదండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దావీదు కొడుకులు కూడా దావీదును లోకు పెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దావీదు మంచి రచయిత, ఇందాక తమ్ముడు కీర్తన ఉపయోగిస్తున్నాడుగా. దావీదు మంచి రచయిత, మంచి రాజు, మంచి భక్తుడు, దేవుని ఉద్దేశానుసారమైన మనుషుడు. కానీ ఫ్యామిలీ విషయంలో ఫెయిల్యూర్ ఫాదర్. గుర్తుపెట్టుకోండి, ఏలీ కూడా ఫ్యామిలీ విషయంలో ఫెయిల్ అయిపోయాడు, అన్ఫిట్. గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళ పరిచర్యల్లో చాలా బాగున్నారు, కానీ వీళ్ళ పరిచర్యలు ఎంత బాగున్న ఫ్యామిలీ విషయంలో వీక్ అయిపోయారు. బాధాకరమైన మాట అంట. 2వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు చూడండి. దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుల ఇంటి వారు ఐగుప్తి దేశమందు నేను వారికి ప్రత్యక్షమైతిని, ఏ పోదును ధరించి నా బలిపీఠ మీద అర్పణను. ఏం జరుగుతుందండి? ఆల్రెడీ ఏలీ దైవజనుడు ఉండగా మరొక దైవజనుడు ఏలీ దగ్గరికి పంపిస్తున్నాడంటే దేవుడు ఏం డిసైడ్ అయిపోయాడు చెప్పండి? మీరు దైవజనులుగా చెప్పండి ఫెయిల్ అయ్యారు. ఆ 35వ వచనం వరకు మీరు చదవండి. ఆ 35వ వచనం వరకు ఏమంటుంది చెప్పిన, ఒక నమ్మకమైన దైవజనుడిని నేను మళ్ళీ లేవనెత్తుతాను. అంటే బాధ అని చెప్పిన, నువ్వు ఉన్నావు, నీ కొడుకులు ఉన్నారు, నీ పరిచర్య జీవితం ఎంత ఉంది. ఇంత పరిచర్య జీవితం మీకు సంఘంలో ఎంత ఉన్నా మీరు కాదు మరొక దైవజనుడిని నేను లేపుతాను అన్నాడంటే అది ఎంత బాధాకరమైన మాట అండి. పైగా వచ్చిన వ్యక్తి ఏమని చెప్తాడు తెలుసా? ఇదిగో నీ ఇంట్లో ఎవ్వడు ముసలోడు వరకు బతకరు, చచ్చిపోతారు. నీ ఇంట్లో నీ కొడుకులు చచ్చిపోతారు. నీ ఇంట్లో ఎవరైనా వయసు మళ్ళిన తర్వాత, అంటే నడి వయసు దాటే వరకు ఎవరు ఉండరు, అందరూ చనిపోతారు. ఇలాంటి ప్రవచనం ఒక దైవజనుడు చెప్తే ఎంత సీరియస్గా ఉండాలండి ఈయన. అయ్యా అలా వద్దయ్యా, నేను భరించలేను, మీరు అలాంటి మాటలు చెప్పకండి దేవా, క్షమించు దేవా, ఇప్పటి నుంచైనా నేను చెప్తాను, ఏదో ఒకటి చెప్తాను ప్రభువా అనాలి కదండి. ఏమనలేదట. తర్వాత సమూయేలు కూడా వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడు సమూయేలు? దేవుడు నీకు ఇలా వ్యతిరేకంగా చెబుతున్నాడు, దేవుడు నిన్ను నీ యొక్క కుటుంబాన్ని దేవుడు ఇలా చేయబోతున్నాడంటే అలా ఎలా చేస్తాడయ్యా అని సీరియస్గా చెప్తే బాగుండు. ఏమీ చెప్పకుండా ఏమన్నాడు తెలుసా? మరి చేత చేయనియండి, ఏమంటామండి అన్నాడట. అంత నెగ్లెక్టెడ్ అండి. ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చాడండి, వచ్చే ఏడాదికి నువ్వు నీ పిల్లలు మట్టి గట్టుకుపోతారని దేవుడు మన ద్వారా ఎవరొకరితో చెప్పేస్తే ఏం చేస్తామండి? అయ్యా అలా కాదయ్యా, ఏదో తెలుసో తెలియకో పిల్లలు తప్పు చేస్తారు, తెలుసో తెలియకో ఇంట్లో తప్పు జరిగిపోయింది, క్షమించయ్యని అడుగుతామా అడగమా దేవుడిని? దేవుడికి ఇంకెలా నచ్చితే అలా చేయనియండి అంటే ఏమంటామండి? అంటే అంత అడుగుతున్నాడు. ఫ్యామిలీ విషయంలో
అంతలా ఎలా ఆయన అంత నెగ్లెక్ట్గా ఉన్నాడు? ఆ నెగ్లెజెన్సీ, ఆయన చెడ్డోడు కాదండి, ఆయన తాగడు, ఆయన ఏమండు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు, ఆయన కోపిస్ట్ కాదు, గర్విస్ట్ కాదు, ఈ లక్షణాలు ఏమీ లేవు. మరి ఫ్యామిలీ ఎందుకు పడింది? అంత మంచి తండ్రికి పిల్లలు ఎందుకు పాడయ్యారంటే ఆయన దగ్గర చెడు లక్షణాలు ఏమీ లేవు. ఎందుకు పాడైందంటే సీరియస్గా ఇంట్లో ఉండడు, అందుకే ఇల్లు పాడైపోయింది. మీ పిల్లల ఎదుట, మీ కుటుంబం ఎదుట మీరు ఇంట్లో సీరియస్గా లేకపోతే నేను చెబుతున్నాను వాళ్ళు లోకు కడతారు. ఏలీని లోకు కట్టారు. ఎంత లోకు కట్టారంటే దేవుడు చెప్తున్నాడు, నా నివాస స్థలము నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు ఏలీ. నేను ఒక మాట అడుగుతున్నాను ఏలీ, మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. అక్కడ క్వశ్చన్ మీకు అర్థమవుతుందో లేదో, ఏమంటున్నాడు? మీకు కొవ్వు బాగా ఎక్కువయ్యింది అన్నాడు. నీ కొడుకులకి బాగా కొవ్వు ఎక్కువైందంటే బాగుండు, కానీ ఎవరిని కలుపుతున్నాడు అందులో చెప్పాలి. నా మాట మీకు అర్థమవుతుందో లేదంటే, నీ కొడుకులు బాగా తిని కళ్ళు నెత్తికెక్కాయ్యా, నీ కొడుకులు బలి నైవేద్యాలు తిని వాళ్ళ కళ్ళు మూసుకుపోయే శ్రేష్ఠ భాగాలు అంటే తెలుసుగా, మంచి మంచి ముక్కలు, ఈ శ్రేష్ఠ భాగాలన్నీ మీరు తీశారుగా. మీరు ఇన్ని శ్రేష్ఠ భాగాలు తీస్తున్నారు, మీరు మిమ్మల్ని అంటున్నాడంటే కొడుకులతో పాటు ఈ బలి నైవేద్యాలు తినడంలో ఎవరికి వాటా ఉంది చెప్పండి? కొడుకులట బాగా గమనించండి, ఏలీ యొక్క వీక్ పాయింట్ పట్టుకున్నారట. ఏలీకి ఈ యూదుల యొక్క కొన్ని గ్రంథాల్లో ఉంది ఏమనంటే, ఏలీ గారికట కొంచెం భోజన ప్రియుడు. ఎవరు? ఏలీ గారు. ఆయన భోజన ప్రియుడు కనుకే ఆ మూలాల్లో రాసింది ఏంటో తెలుసా? ఇక్కడ ఏలీ కూడా కలిపి తింటున్నాడు. ఎక్కువగా ఆయన ఏం తింటాడంటే, కొన్ని వ్యాఖ్యానాల్లో ఉంది ఏమనంటే, ఆయన జంతు యొక్క సైడ్ రిప్స్ ఉంటాయి చూసా, సైడ్ రిప్స్ తెలుసుగా. కొంతమంది దుమ్ములు, పులుసులు, మట ఏ ఉంటాయండి పేర్లు, పాయ ఏదో చెప్పరా, పాయ, అదిగో పాయ, పూరి. నిజంగానే ఏలీ గారికి ఏమంటే ఇష్టం, సైడ్ రిప్ తెస్తే వాళ్ళ కొడుకులు, ఇట్రా బలి తెచ్చారట్రా, నైవేద్యం తెచ్చారు, తప్పు కదరా, దేవుడు సందాక లేదు, దేవుని కానుకలు ఇవి మీరు తెచ్చారేంట్రా అని అడిగితే వెంటనే అంటారు, నాన్న నీకేం తెచ్చాను తెలుసా? చెప్పు, ఏం తెచ్చాం? సైడ్ రిప్ తెచ్చాం. సర్లే, చేతి జరగడానికి ఎప్పుడు వాళ్ళు చేయకండి అన్నాడట. అడుగుతున్నాను, మన పిల్లలు వెళ్ళటం చెప్పినా మన వీక్నెస్ ఏంటో వాళ్ళు చెప్పండి, పట్టుకుంటారు వాళ్ళు. మా నాన్నకి ఇది ఇస్తే మాట్లాడదు చెప్పండి, మా అమ్మకి ఈ బిస్కెట్ వేస్తే చెప్పండి మాట్లాడదు, మా అమ్మకి నాన్నకి ఈ బిస్కెట్లు వేస్తే మాట్లాడరు. ఈ వీక్ పాయింట్ వాళ్ళు పట్టుకుంటారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. అందుకే చూడండి, ఈ బలి నైవేద్యాల్లో కొడుకులు తినడమే కాదు, ఎవరికి ఇచ్చాడట? ఎవరికి? తన తండ్రికి కూడా ఇచ్చారట. మన టేస్ట్లు ఏంటో మన పిల్లలు పసిగడతారు. మన డబ్బులు ఎక్కడ పెడుతున్నామో మన పిల్లలు చూస్తారు. మనం పోపు డబ్బులు పెడుతున్నామో, బీరువా బట్టల కింద 3వ జతలు పెడుతున్నామో అన్నీ చూస్తారు వాళ్ళు, తెలుసా? మొత్తం డబ్బులు తీసేస్తే తెలిసిపోద్దని వరుసలో 2 కాయంతలే తీస్తాడు. ఎన్ని తెలివితేటలు అని అడుగుతున్నాను. ఒకవేళ 200 తక్కువ వస్తే నాన్నకు తెలియదంటే ఆడికో విషయం తెలుసు, మా నాన్నకి అంత గ్యాప్ ఏమి. వీక్ పాయింట్ గుర్తుపెట్టుకో. నాన్నెవరు ఏంట్రా అలా ఎలా తిరుగుతున్నావు అంటే ఏంట్రా అంటే, ఈరోజు నీకేం తెలుసా, కాకినాడ నుంచి ఏం తెచ్చాను, బిర్యానీ తెచ్చాను. ఎదవా తిరుగుతారు కానీ నేనంటే ప్రేమ అండి, అదొకే. ఏం తెచ్చావు? దమ్ బిర్యానీ తెచ్చావా? లానెట్ అడుగుతున్నా. వాళ్ళు పసిగడతారు, నేను సీరియస్గా చెప్తున్నాను. వాళ్ళు పట్టుకుంటారు. మమ్మీ దగ్గరికి వచ్చి నేను మమ్మీ అనకుండా, మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు తెలుసా, అచ్చు నాకు సిస్టర్లా ఉంటావు అంటున్నారు. అనగానే ఊరుకో అంటుంది. తర్వాత మాడతారు. అంటున్నారా, కొంచెం సన్నం అయితే బాగుంటుంది బుజ్జి ఇంకానే అన్నారట. సంతూరు వాడుతున్నాం కదా అన్నారు. మాట్లాడుతున్నాం. మీ పిల్లలు మీకు ఎలా బిస్కెట్లు వేయాలో వాళ్ళకి తెలుసు, పసిగడతారు. డాడీ నువ్వు నాకు బ్రదర్లా ఉంటావు, మమ్మీ నాకు సిస్టర్లా ఉంటావు అనగానే వెళ్ళేటప్పుడు నీకో డ్రెస్సు, నాకు టైట్ ఫిట్ స్కిన్ అదేంటంటారు, స్కిన్ టైట్ సీవ్లెస్ వేసుకుందాం అనగానే బయట వాళ్ళు అడగకపోయినా సిస్టర్లాగా ఉన్నాం కదా, బ్రదర్స్ లాగా ఉన్నాం కదా, ఇద్దరం టీ షర్ట్లు వేసుకున్నాం బ్రదర్ లాగా ఉన్నాం, అలా అడగపోయి చెప్తాం మనం.
వాళ్ళు వీక్ పాయింట్ పట్టుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళకి సీరియస్గా మన ఇంట్లో చాలామంది తెల్లంటి రానియండి, తెల్ల వెంట్రుకలు రంగు వేయకండి. నిజంగా చెప్తున్నాను, బాగుంటుంది, అదొక డిగ్నిటీ. అది నాకు వస్తున్నాయి అక్కడక్కడ, రానియండి, బాగుంటాయండి నిజంగానే తెల్లంటి. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళ ముందు రంగులు వేస్తాం, అలా పాముతాం, ఇలా పాముతాం, రంగులు వేస్తాం, ఆ తలకు రంగులు వేస్తాం. మా నానే రంగు వేసాడంటే చెప్పండి, మనం చాలా రంగులు వేయచ్చు అనుకుంటారు. డిఫరెంట్ రంగులు వేస్తారు. మొన్న ఒక ఆవిడ, ఎవరు ఏటని అడగండి, పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళిలండి ఈ అంగుళం మోతాదు మేకప్ వేయించిందండి. ఎవరని అడగండి. ఆ బ్లేడ్ పెట్టి ఇలా గీస్తే అంగుళం లోపలికి ఈ ముక్కుని సన్నంగా చేస్తారు. ఇలా అంగుళం అంటే నేను అడుగుతున్నాను, మీరు క్రిస్టియన్స్గా ఏంటిది వ్యవహారం అంటే, వాళ్ళ 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 అబ్బాయి హిందీ సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ బ్యాక్గ్రౌండ్, పెళ్ళికూతురు ఇలా పట్టుకున్నాడు, ఆ అబ్బాయి వస్తున్నాడు వెనకాల తూ హే మేరీ జానీ అని ఒక్కొక్క సాంగ్ అలా ప్లే అవుతుంటే, అరే నువ్వు పాస్టర్ గారు అబ్బాయి, మీ అమ్మగారు పాస్టర్ అమ్మగారు, మీరు బీజిఎం సాంగ్ హిందీ లవ్ సాంగ్ ఎలా పెట్టారంటే, మా అమ్మే దళసరేసింది. చెప్పండి, నేను సాంగ్ ఎత్తే అడగగలరా? చెప్తున్నా, అడగగలరా? ఏలీకి కూడా వీక్ పాయింట్ పట్టారు. ఎంత వీక్ పాయింట్ పట్టారు చూడండి. ఏలీని ఏమంటున్నారంటే, నాన్న ఇదిగో నీకు కూడా తెచ్చాం. అందుకే దేవుడు మోమాటం లేకుండా అన్నాడు, నీ కొడుకులకే కాదు క్రోవు పట్టింది, చెప్పండి, నీకు కూడా క్రోవు పట్టింది. నేను ముగించేస్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏలీ నీ కొడుకులు ఇలా చేశారు కనుక నీ కొడుకుల్లో లేదా నీ సేవ జీవితంలో ఇంకెవడో ఎక్కువ వయసులో చెప్పండి బతకరు. ఏలీ కుటుంబంలోనే కాదు, క్రైస్తవంలో ఉన్న పెద్ద జాడ్యం ఏంటి చెప్పిన, ప్రేమ పేరు మీద మన పిల్లలు మనం చెప్పండి పాడు చేస్తాం. ప్రేమించొద్దని బైబిల్ చెప్పట్లేదు, ప్రేమించండి. కానీ దేవుడి విషయంలో ఏదైనా తేడా ఉంటే మా నాన్న ఈ విషయంలో ఊరుకోడని వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇంకొక 5-6 సంవత్సరాలు అయితే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలకి ఏం చెప్తాం చెప్పినా, మనం చర్చికి వెళ్ళాం, కానీ మన పిల్లల్ని ఏమంటాం, చర్చికి వెళ్ళలేదేరా అంటాం. ఆడేమనుకుంటాడు, నువ్వు ఢిల్లీ ఇడిసేపెట్టి అనుకుంటాడు, కానీ బయటకు అనలేడు. ఓ రోజు పెద్దోడు అవుతాడు, చర్చికి వెళ్ళలేదేరా అంటే ఏంటి అంటాడు. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చర్చిలో ఎలా ఉండి మీరు బయట ఎలా బిహేవ్ చేస్తే ఆ నాటకాలు పిల్లలు చెప్పండి పసిగడతారు, ఖచ్చితంగా పసిగడతారు. అందుకే చూడండి, మన పిల్లల రక్షణ కొరకు మనం ప్రార్థించం, మన పిల్లల యొక్క భయభక్తుల కొరకు మనం ప్రార్థించం. వాళ్ళ ముందు ఎప్పుడూ ప్రార్థన చేసినట్టు మనకు కనబడం, వాళ్ళ ముందు ఎప్పుడూ బైబిల్ చదువుకున్నట్టు కనబడం, వాళ్ళ ముందు ఇదిగో దేవునితో పెనుగులాడుతున్నట్టు ఎప్పుడు మనకు కనబడం. ఎప్పుడు వాళ్ళకి అలా కనబడకపోతే ఇప్పుడు వచ్చి మన పిల్లలు భక్తిపరుల్లా కనబడమంటే కనబడతారా? కనబడరు. వాళ్ళు రే బైబిల్ చదవరంటే, నాన్న నువ్వు ఎప్పుడు చదివినట్టు నాకు కనబడలేదంటాడు. ప్రార్థన చేయి అంటే, అమ్మ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినట్టు నాకు కనబడలేదు, నువ్వు చర్చి నుంచి వచ్చినట్టునే బైబిల్ ఆ కబోర్డ్లో పడేస్తావు, నువ్వు ఆ టీవీ ముందు కూర్చుంటావు, నువ్వు చదివి పెట్టమ్మా అని అడిగితే. ఏలి ఎలా పాడైపోయాడంటే, ఏలి మీరు చూడండి, ఏలి పాడైపోవడానికి కారణం దాన్ని పాడైపోవడం అనాలో, నెగ్లిజెన్సీ అనాలో, ఏమనాలో తెలియదు, కానీ ఇతరులకు చెప్పే అంత పవర్ఫుల్ మెసేజ్ చెప్పండి ఇంట్లో చెప్పలేదు. అరే అవి దేవునికి సంబంధించింది, అది బైబిలు, అది ప్రార్థన గది, అది జాగ్రత్త, ఈ సైడ్స్లో నువ్వు వెళ్ళకూడదు, ఇలా వాడకూడదు, ఇవి మీరు సీరియస్గా కనుక మీ పిల్లలకి చెప్పలేదో, ఏలి కొడుకులు లోకు కట్టారన్నది ఎంత వాస్తవమో మన పిల్లలు కూడా మన లోకు కట్టి మన వీక్ పాయింట్ ఏంటో ఖచ్చితంగా పసిగడతారు. సరిగ్గా టయానికి మన వీక్ పాయింట్ వాళ్ళు పట్టుకుని అది హైలైట్ చేస్తారు. వాళ్ళు నీ పిల్లల ముందు ఏదో లొసుగు దొరికిందనుకో, లొసుకులు ఉంటాయిగా తెలుసుగా, లొసుకులు ఏదో ఒక లొసుగు దొరికిందనుకో, నాన్న లేనప్పుడు అమ్మ ఎలా ఉంటుంది, అమ్మ లేనప్పుడు నాన్న ఎలా ఉంటున్నాడని వాళ్ళ గానక పసిగట్టారనుకోండి, వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. ఏంటి ఇదంటే, కంగారు పడకం, నాన్న రాని వార్నింగ్ గుర్తుపెట్టుకో, కంగారు పడక, అమ్మ రాని నీకు మిక్సీ ఆన్ చేస్తుంది, కంగారు పడక అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. చెప్పరు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా. మీ పిల్లలు ఏం చూడరు అనుకోకండి, మీరు ఏం మాట్లాడుతున్నారో చూస్తారు, మీరు ఏం చూస్తున్నారో చూస్తారు, మీరు ఎలా నడుస్తున్నారో చూస్తారు, మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో చూస్తారు, అన్నీ చూస్తారు. వీక్ పాయింట్లు అన్నీ జాగ్రత్తగా గ్యాదర్ చేసుకుంటారు. సరిగ్గా టైం వచ్చినప్పుడు వాళ్ళని ఏమన్నా గద్దెస్తే ఓపెన్ అయిపోతారు. అప్పుడు మనం అనుకుంటాం, రే ఇన్ని దాచుకున్నారా మనసులో అని. అప్పుడు మనకు అర్థమవుద్ది, వాళ్ళన్నీ దాచుకుని రెడీగా ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న, మళ్ళీ చెప్తున్నాను, పెద్ద జాడ్యము మన పిల్లలకి గారాబం పెడతాం. చర్చిలో పిల్లలు వస్తారు, పిల్లలు తిరగవచ్చు పర్లేదు, కానీ
చర్చిలో పిల్లలు తిరుగుతున్నప్పుడు నేను ప్రభురాత్రి భోజనం పంచుతున్నప్పుడు నా కూతురు వెనకాల వచ్చి డాడీ నాకో అన్నప్పుడు అందరు కళ్ళు మూసుకొని పెడతాను నీకు అన్నాను అనుకోండి, ఏమనుకుంటుందండి? నా కూతురు ఎదిగిన తర్వాత ఏమనుకుంటుందండి? అంటే మా నాన్న ప్రభురాత్రి భోజనం సీరియస్గా ఏమీ తీసుకోవడం. అందరూ కళ్ళు మూసుకున్న వెంటనే వాళ్ళ నోట్లో పెట్టాడు, మిగిలిన ద్రాక్షరసం వాళ్ళకి ఇచ్చాడు. నేను ఎదిగిన తర్వాత వాళ్ళకి ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తం అంటే ఊరుకో నాన్న, ఎన్నిసార్లు తినలేదు నేను అనుకుంటారు. నేను సీరియస్గా చెప్తున్నాను, పిల్లల్ని ప్రేమించండి, గారాబం పెట్టండి. బంగారం అనండి, సింగారం అనండి, వజ్రాలు వైడూర్యాలు అనండి, ప్లాటినం అనండి, ఎన్నంటే అనండి, కానీ దేవుడి విషయంలో తేడాగా ఉన్నారనుకోండి, వజ్రాలు పగులుతాయని కూడా చెప్పండి, బంగారం నూరేస్తానని చెప్పండి. మాట వినకపోతే రే బట్టలు కాదు కదా బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదని చెప్పండి. మీరు దేవుడి విషయంలో కనుక మీ సిన్సియారిటీ మెయింటైన్ చేయలేదరే నేను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాను ఏమనుకుంటున్నాను చెప్పండి. ఇది కనుక మనం చెప్పకపోతే నేను చెప్తున్నాను, మన పిల్లలు మొక్క ఈ విధంగా మనం వంగదీయకపోతే వాళ్ళు మ్రాన్ అవుతారు, మనం బలహీనమైన మొక్కలం అవుతాం, వాళ్ళు బలమైన మ్రాన్లు అవుతారు. ఆ టైంలో మనం ఎంత చెప్పినా మన మాట వాళ్ళు వినరు. ఏలీకి 90 వచ్చినాయి, వీళ్ళకి 40-30 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు చెబితే వింటారా? అందుకే దేవుడు చూశాడు ఏలి చెబుతాడని చెప్పలేదు. దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఎంత డిసైడ్ అయ్యాడంటే చూడండి ఎంత బాధాకరమైన విషయమో. ఇది చదివినప్పుడల్లా బాధ వేస్తుందండి. ఏం జరుగుతుందో చూడండి. 19వ వచనం ముగించుకుందాం. 19వ వచనం నాలుగో అధ్యాయం 19వ వచనం. ఏలి కోడలకు ఫినెహాసు భార్యనప్పటికి గర్భం కలిగి కనుబర్ధురాలై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను. ఆమె మృతులు నుండుచుండగా దగ్గర నలిసి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి కానీ ఆమె ప్రత్యుత్తరం ఏమో ఈక లక్ష్య పెట్టక ఏమవుతుందండి? ఆ ముందు అధ్యాయం మీరు ఆ పై వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏం జరుగుద్దంటే అప్పటికే యెహోవా మందసం పట్టబడుతుంది, మామగారు పట్టబడతారు, మరిది చనిపోతాడు, భర్త చనిపోతాడు. మరిది మామ మందస్సం పట్టుబడతారు. సరిగ్గా అదే టైంలో డెలివరీ టైమింగ్ వస్తుంది. ఎవరికి? ఆ పెద్దోడు భార్యకి. సరిగ్గా పెద్దోడు భార్యకి వస్తే ఒక పక్క గుడ్ న్యూస్, మరో పక్క బ్యాడ్ న్యూస్. నీ కొడుకు పుట్టాడు, దాని వెనకాలే బాధాకరమైన వార్త, నీ భర్త చనిపోయాడు. మళ్ళీ బాధాకరమైన వార్త, ఈ కొడుకు ఎంతకాలం బతుకుతాడు? ఈ కొడుకు పుట్టాక చచ్చిపోతాడు. ఈ ఫ్యామిలీ యొక్క భవిష్యత్తు ఎలా అయిపోయింది చూడండి. దేవుని సేవలో సెలగాటాలాడితే, దేవుని సేవలో ఇదిగో పరిచర్య జీవితాల్లో మనం తెలివైన వారిగా మనం వ్యవహరిస్తున్నాం అనుకుంటే బైబిల్ రాడికల్గా ఎల్బ్రేట్గా చెబుతుంది ఏమనంటే అది మనకి మన పిల్లలకి మంచిది కాదు. సుధాకర్ దగ్గర కానుకలు పెడుతున్నాం, ఎంత రిస్క్ తెలుసా ఫ్యామిలీకి? ట్రెజరీ మెయింటెనెన్స్ అంటే నా దగ్గర దేవుని కానుకలు ఉంటాయి, వాటితో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? పొరపాటున అందులోది ఏదన్నా వాడినా దానికి తగిన లెక్క మళ్ళీ నేను దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాను మనీ విషయం అనుకోకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ తిన్న 10 రూపాయలు నాకు నా బిడ్డలకి చెప్పండి మంచిది కాదు. ఏలి ఏం సాధించాడండి? తిన్నారు బలి నైవేద్యాలు, చచ్చిపోయారు. సత్తువేం పెరిగిందా? తిన్నారు బలి నైవేద్యాలు, ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆయుష్ పెరిగిందా? చచ్చిపోయారు. తండ్రి చచ్చిపోయాడు, కొడుకులు చచ్చిపోయారు. చివరికి పుట్టిన కొడుకు దగ్గర పాలివ్వడానికి తల్లి లేకుండా చచ్చిపోయాడు. ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి చెప్పండి? మన గారాబం, మనం చూసి చూడని వ్యవహారాలు ఇవన్నీ మన కుటుంబాన్ని ఎత్తుకెళ్ళిపోతాయి. మనం చూడలేని పరిస్థితులు, ఇదిగో మనం పర్వాలేదనుకుంటే ఎత్తుకెళ్ళిపోతాయి. ఆమెకి ఏం మిగిలింది? నీ కొడుకు పుట్టాడమ్మంటే కొడుకు పుడితే ఏముంది సార్, నాకు భర్తే లేడని మౌనంతో చెప్పండి మోకాళ్ళ మీద పడి బిడ్డను కనేసి చచ్చిపోయింది. ఇలా ఎంతమంది చచ్చిపోతారంటే ఏలి కొడుకుల్లో ఎవడ పుట్టినలాగే చచ్చిపోతాడు. ఎవడు ఎక్కువ కాలం బతకడట. ఇంత శాపం ఎందుకు వచ్చిందంటే బైబిల్ చెప్తుంది
ఆయన నెగ్లిజెన్సీ ప్రాబ్లం అయిపోయింది. సమయాన్ని అంత బాగా పెంచారు సార్, మీ ఇంటి విషయంలో ఏంటి సార్ మీరు ఎలా ఉన్నారంటే, పనికి మాలిన గారాం పాడు చేసింది. 2, సేవతో సెలగాటం అనుకున్నారు. మనం అనుకుంటాం కుయుత్తు పనులన్నీ చేసి అవి తెలివితేటలు అనుకుంటాం. ఎదుటోడి దగ్గర 10 రూపాయలు లాగేయడం, దేవుని దగ్గర లేదా 10 రూపాయలు తెలివిగా వ్యవహరించడం అది తెలివితేటలు అనుకుంటాం. విషయం ఏంటి చెప్పినా దాన్ని తెలివితేటలు అనరు. ఎదుటోడు అమాయకుడు, నేను తెలివైన అనుకోకూడదండి. ఎదుటోడు యథార్థంగా ఉన్నాడు, నువ్వు కుయ్యిత్తు పరుగున్నావు. కానీ లోకం ఏమంటే చెప్పినా కుయ్యిత్తే తెలివితేటలు అంటుంది. కానీ బైబిల్ ఏమంటే చెప్పినా యథార్థవంతులు తప్పగా వారు దాన్ని. నేను సురేష్కి నేను అదే చెప్తున్నాను, తమ్ముడు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే సూత్రం, మనం ఎంత జెన్యున్గా ఉంటే చెప్పండి అంత సక్సెస్. బైబిల్ చెప్పింది ఎంత యథార్థంగా ఉంటే అంత వర్ధెలుతాం. ఏలే కొడుకులు వర్ధెలకపోవడానికి కారణం యథార్థత పాడు చేసుకున్నారు, దేవుని ఎదుట సరిగ్గా ఉండలేకపోయారు. మనం కూడా యథార్థంగా ఉండి చూడండి, ప్రార్థన విషయంలో, బైబిల్ విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, సంఘం విషయంలో, సంఘ కానుకల విషయంలో, సంఘ నడిపింపు విషయంలో, పాట విషయంలో, వర్షిప్ విషయంలో, రావడం పోవడం విషయంలో, కార్యక్రమాల సభలు జరిగినప్పుడు అక్కడ చేస్తున్న పని నువ్వు ఎంత జెన్యూన్గా ఉంటే నీ లైఫ్ అంత పీస్ఫుల్గా సక్సెస్తో నడుస్తుంది. గుర్తుపెట్టు. ఏది నాకు చాలా తెలివితేటలు, ఇక్కడ ఎవరికి లేని తెలివితేటలు, దాన్ని తెలివితేటలు అంటారు, నక్కేసాలు అంటారు. నక్కేసాలు మనం వేస్తూ ముందుకెళ్తే ఏమవుతుంది చెప్పినా చూస్తాడు చూస్తాడు చూస్తాడు. మన ఆయుష్ రేఖను దేవుడు ఎక్కడ ఆపేయాలో చెప్పండి అక్కడ కుదించేస్తాడు. ఇది ఎక్కువ కాలం ఉండడం సొసైటీకి, సంఘానికి మంచిది కాదనుకుంటాడు. నేను ఒక సేవకుడిని కలిసాను చర్చ్ విషయంలో. కలిస్తే చెప్పాడు, అయ్యా నాకు సేవకు రావాలని ఉంది, కానీ నేను సేవకు వస్తే నాకు చాలా ప్రాబ్లం పెట్టి వీళ్ళందరూ గొడవలు పెట్టేస్తున్నారు, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదంటే, సేవకు ఆటంకమైన మంచి ఫిట్ బిల్డర్ అండి. ఫిట్టుగున్న ఆయన నెక్స్ట్ వీక్ వీడు సంఘానికి ఎలా వస్తాడో చూస్తానని సవాల్ చేశాడట. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, ఆ సవాల్ చేసినాడు వచ్చే వారానికి గుండుపొడి వచ్చేసిపెట్టు. అలా ఉంటుంది దేవుడితో, గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు జడ్జా లైఫ్ వాళ్ళది. ఒక్కసారి ఆ పెద్ద ఆయన చనిపోయిన వెంటనే రోడ్డు మీద పడిపోయిందని కుటుంబం అంతా. ఈరోజుకి మళ్ళీ ఏ పాస్టర్ని అయితే కనబడకుండా చేయాలనుకున్నారో ఇప్పుడు ఆ పాస్టరే వాళ్ళని పోషించడానికి కారకుడయ్యాడు. సేవలో సరదా ఉండొచ్చు, ఎంతవరకు ఉండాలో చెప్పండి అంతవరకు ఉండాలి. ఇంట్లో సరదాగా ఉండొచ్చు, ఏ విషయాల్లో సరదాగా ఉండాలో ఆ విషయాల్లో ఉండాలి. మనం నవ్వట మనం ఏ విషయాలకి నవ్వుతున్నామో ఆ నవ్వుని బట్టి చెప్పొచ్చట మనం ఎలా భక్తిగా ఉన్నామో మనకు తెలిసిపోద్దట. అర్థమైందన్నమాట. నువ్వు ఏ విషయాలకైతే నవ్వుతున్నావో అదే నువ్వు ఏ విషయాలకైతే బాధపడుతున్నావో అదే నువ్వు భక్తి విషయాలకు బాధపడుతున్నావా, బాగున్నావు. ఎకిలి నవ్వులు, ఎకిలి జోకులు వేస్తే నవ్వుతున్నావా, నీ లైఫ్ అంత బాగాలేదు. నీకు జబర్దస్తులు నచ్చుతున్నాయా, డబుల్ మీనింగ్ డైలాగులు నచ్చుతున్నాయా, నీకు ఇలాంటి పనికి మాలిన డబుల్ మీనింగ్ జోకులు అనేస్తే నీకు నచ్చి బాగా నవ్వుతున్నావా, అదే నీ క్యారెక్టర్. అదే నీకు ఆటికే నవ్వు వస్తుందంటే నీ క్యారెక్టర్ అదే. ఏలి తన యథార్థత అంతా బాగుంది, ఏలి తన కొడుకు విషయంలో సీరియస్గా లేడు. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో చెప్తున్నా, ఈ కనబడిన ఒక క్యారెక్టర్ ఏలీలో ఉంది. దేవుడు అన్నీ వదిలేశాడు. 90 ఏళ్ళ సేవ చేసావు, సూపర్ అనలేదు. చక్కటి పరిచర్యలు నడిపించావు, సూపర్. సమయాలను పెంచావు, మంచి సేవకుని తయారు చేసావు, సూపర్ అనలేదు. ఈ సేవ అంతా పక్కన పెట్టి నేను ఒక విషయం అడుగుతున్నాను, నీ ఫ్యామిలీ విషయంలో నువ్వు సరిగ్గా లేవు. నీకు నీ పిల్లలకు నేను చెప్తున్నాను, ఎగిరిపోతారన్నారు, ఎగిరిపోయారు. నేను ముగించే ముందు ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, ఒక తమ్ముడిగా మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఎంత సీరియస్గా ఉన్నారో మీ ఇంట్లో అంత సీరియస్గా ఉండండి. ఇక్కడ ఎంత యథార్థంగా ఉన్నారో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంత యథార్థంగా ఉండండి. ఇక్కడ ఎంత నమ్మకంగా మీరు కనబడుతున్నారో మీకు దేవుడు ఏదైనా పని అప్పగిస్తే అంత నమ్మకంగా చేసుకునేది. ఎందుకంటే మీరు ఎంత యథార్థంగా ఉంటే మీ వెనకాలంత సక్సెస్ మీరు చూస్తారు. లేదు ఎక్కడికక్కడే, ఎక్కడ గొంగలు అక్కడే, ఎక్కడ ముసుగు అక్కడే వేస్తాను, ఎక్కడ యాక్టింగ్ ఎక్కడ చేస్తానంటే ఎంతకాలం చేస్తాను. ఇందాక తమ్ముడు చెప్పాడుగా, మనం కూర్చోవడం, లేవడం, ఏం చేస్తున్నామో మాట మన నాలుకకు నోటికి రాకముందే మనం అన్ని చర్యలు అడిగి తెలుసు. చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించినాను విననొల్లని వారు హఠాత్తుగా మరణం అవుతారు. ఏలికి మనకు ఒక పాఠం నేర్పించాడు. ఆయన ఇంటి విషయంలో, ఆయన చర్చి విషయంలో జాగ్రత్త లేకపోతే ఏలి నీకు నాకు చెప్తుంది, జాగ్రత్త జాగ్రత్త. మనం సిగరెట్లు కాల్చాం, మందు తాగం, తిరుగులు తిరగం, ఏమీ చెయ్యం. కానీ అతిపెద్ద లోపం ఏంటి చెప్పిన, పనికిమాల గారాబాలు పెడతాం. అదే పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ చేస్తే ఎంత నష్టం కలుగుతుందో ఈ పనికిమాల గారం పెట్టిన అంతే నష్టం జరుగుతుంది. మా తమ్ముడు అండి, మా అన్నయ్య అండి, మా అక్క అండి, ఇలాంటి గారాబాలు పెట్టారనుకోండి, మీ అన్నయ్య మీ అక్క ఇంట్లో చూసుకోండి. చర్చి విషయంలో అది ఇన్వాల్వ్మెంట్ అయ్యారో చెప్పండి.
దేవుడు ఎదురొచ్చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. వీలైతే సాయంత్రం ఫాలో అవ్వండి లైవ్ని. సిలువ ధ్యానాలు కొన్ని మార్మికమైన కొన్ని సత్యాలు మనం మాట్లాడుకుంటున్నాం. వీలైతే వినండి. అప్పుడే 3 వీక్స్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా వినండి. యేసుప్రభు వారి యొక్క సిలువలో ఆయన వదిలేసిన 7 రుజువులు, 7 మాటలు కాదు, 7 రుజువులు ఆయన గురించి దర్యాప్తు జరుగుతుంది. వీలైతే సాయంత్రం లైవ్ ఫాలో అవ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మా ఆరోగ్యము తండ్రి బాగోకపోయినా తండ్రి, మాకు సత్తువు లేకపోయినా తండ్రి, మాకు ఓపికనిచ్చి నిలబెట్టి తండ్రి ఈ గంట వర్తమానం చెప్పించారు దేవా. మీకు స్తుతులు స్తోత్రములు. రాలేమనుకున్న మమ్మల్ని తండ్రి మీ పరిచర్లో వాడుకున్నందుకు మీ స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న తమ్ముళ్ళని, వచ్చిన తల్లుల్ని, చెల్లెల్ని అందరినీ తండ్రి మరింత ఆత్మీయంగా దీవించండి. ఈ వర్తమానం విన్న వారిని అందరినీ మీరు కాపాడండి. పరోక్షంగా విన్నవారి కుటుంబాలతో కూడా మీరు మాట్లాడండి తండ్రి. భక్తి విషయంలో తండ్రి మేము సీరియస్గా లేకపోతే దాని పరిణామాలు పరాకాష్ట ఎలా ఉంటుందో తండ్రి మేము చూసాం తండ్రి. తల్లిదండ్రులు మోసగించడం, పిల్లల ముందు ఎలా ఉన్నా పర్లేదనుకోవడం, సేవలో నమ్మకాన్ని వహించకపోవడం, ఇవన్నీ తెలివితేటలు అనుకుంటే తండ్రి అవి తెలివితేటలు కాదు, మమ్మల్ని మేమే మోసం చేసుకోవడం దేవా. అలాంటి భయంకరమైన స్థితిలో మేము కానీ, మా సహోదరులు కానీ, మా కుటుంబాలు కానీ పడకుండా తండ్రి మేము ఎంత యథార్థంగా ఉంటే మీ తండ్రి అంత యథార్థంగా మా కుటుంబాలు వర్ధిల్లుతాయన్న చక్కటి విషయాలు తండ్రి మాకు నేర్పించారు. ఒకవేళ తండ్రి ఇప్పటివరకు తెలుసో తెలియక తండ్రి ఒక తెలియని తండ్రి ఒక అనురాగంలో మేము ఉండిపోతే మమ్మల్ని క్షమించండి. బంధుప్రీతిని కానీ తండ్రి ఏదైనా తండ్రి వాక్యానికి ఎక్కువగా మేము పెద్దపీటను వేయక తండ్రి వాక్యమే ముందు, తర్వాత ఏదైనా తండ్రి మా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా తండ్రి మిమ్మల్ని మేము ప్రేమించలేనప్పుడు తండ్రి, మీకు యథార్థంగా మేము లేనప్పుడు మా కుటుంబాలు తండ్రి ఆయుష్తో కలిగి ఉండవని మేము ఉన్నాం తండ్రి. మమ్మల్ని వాడుకోండి. సాయంత్రం జరుగుతున్న తండ్రి రాజమండ్రి తండ్రి వర్షిప్లో కూడా తండ్రి విలువైన మాటలు మాకు అందిస్తారని కోరుతూ, తమ్ముళ్ళని యవన బిడ్డలందరినీ తండ్రి మరింత పవిత్రంగా తండ్రి మీరు ఆశీర్వదిస్తారని కోరుతూ, మా శత్రువులను మా మిత్రులను మీకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.